ప్రచారంలో భాగంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి జనాల ఆకర్షణ అంటే జనాలు ఆమెకు అట్లా మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకు? వనస్థలిపురం సుష్మా చౌరస్తా నుంచి రైతు బజార్ వరకు రోడ్ షో నిర్వహిస్తే రేవంత్ రెడ్డి రోడ్ షో సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఆమెను అందరూ ఆదరణతో మొత్తము ఆమెను గెలిపించి మల్కాజ్గిరి ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని సీఎంతో సహా పలువురు ఆమెకు గెలిపించాలనేసి ఈ రోడ్ షో చేయడం. తర్వాత వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి నాయకులకి మద్దతు తెలిపారు. అంటే ఈమెకు కమ్యూనిస్టు అండ్ సిపిఐ అండ్ సిపిఎం తెలంగాణ కార్యకర్తలు అందరిగిన ఈమెకు ఏం చేస్తున్నారు? సునీతా మహేందర్ రెడ్డి గెలవాలని మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి రైతు బజార్ వద్ద చిన్నారుల పూల బండ్ల వైకి ఎక్కి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అంటే అక్కడ ఉన్న ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో, తర్వాత పూల మార్కెట్లు ఉన్నాయో, ఆ పూల మార్కెట్ దగ్గర బండ్లు ఉన్నాయో, చిన్నారులు అవన్నీ పట్టుకొని పూల బండ్లపైకి ఎక్కి కాంగ్రెస్ జెండాలు సునీత మహేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి జోహార్లు తెలుపుతున్నారు. ఎట్లా అంటే ఈ విషయంలో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని చిన్నారులు స్వాగతం పలికారు. తర్వాత ఈ స్వాగతం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏంటంటే ఈమెను గెలిపించాలని అధికార పార్టీ సీఎం ఈయన రోడ్ షో మొత్తం ఈ ఎంపీ ఎన్నికల షో సక్సెస్ చేసిండు. తర్వాత మహిళలు సీఎంపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏంటిదంటే మహిళలు అందరూ రకరకాల చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సీఎం మీద పూలు చల్లేసి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పి అభిమానాన్ని చాటారు. తర్వాత రైతు బజారు వేదిక వద్ద 3 రంగుల జెండా పట్టి కదిలినాడు మన రేవతన్న అనే పాటకు మహిళలు యువకులు నృత్యం చేశారు. అక్కడ ఉన్న నృత్యం ఎలా చేశారంటే రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే రాష్ట్రం మొత్తం పర్యటించినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన మీద ఒక మంచి స్క్రిప్ట్ రచయిత ఏం చేస్తున్నాడంటే మంచి పాట రాశాడు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారి మీద. ఈయన సీఎం కాకముందు నుంచి ఆ పాట జనాలలో ఒక ఆకర్షణతో ముందుకు పోవడానికి అది ఒక రేంజ్లో మొంటి మీద, తర్వాత మనిషి ఒక స్పందన ఉండి ఒక జోష్లో ఆయనకు మంచి బ్రహ్మాండమైన పాట ఉన్నది. అది ఏ పాట అంటే 3 రంగుల జెండా పట్టి కదిలినాడు మన రేవతన్న అనే పాటకు మహిళలు యువకులు అందరూ నృత్యం చేసుకుంటూ తెలియజేశారు. తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ పెద్దంబర్పేట వరకు మెట్రో విస్తరిస్తానని సీఎం చెప్పడంతో ప్రజల నుంచి చప్పట్లతో విశేష స్పందన లభించింది. అంటే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ పెద్దంబర్పేట వరకు మెట్రో అంటే విస్తరిస్తానంటే మళ్ళా కొత్త రైలు మార్గాన్ని మెట్రో మార్గాన్ని వేసి అక్కడి వరకు మెట్రోను విస్తరిస్తా అని చెప్పేసేయడంతో ప్రజలు ఇంకా చాలా చప్పట్లతో విశేష స్పందన లభించింది. అంటే ఈ ప్రచారంలో రాష్ట్ర సీఎము అక్కడ ఉన్న సిచ్యువేషను సునీతా మహేందర్ రెడ్డి గెలుపుకోవడానికి ఇవన్నీ ఒక్కొక్కటి మహిళలు ఈ విధంగా యువకులంతా నృత్యం చేస్తున్నారు. తర్వాత 3 రంగుల జెండాని పట్టి కదిలిన రేవతన్న అని మహిళలు యువకులు నృత్యం చేశారు. తర్వాత రైతు బజార్ నుంచి చిన్నారులు పూల బండ్ల ఎక్కి కాంగ్రెస్ జెండాలు పట్టి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. తర్వాత ఈ కార్యకర్తలతో పాటు సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కలిసి మొత్తము ఈమెకు చాలా రకాలుగా మద్దతు తెలిపారు. తర్వాత సీఎం మాట్లాడే సమయంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మద్ది యాష్కి గౌడ్ తలపాగాను సీఎం తలపై పెట్టి తన అభిమానం చాటారు. అంటే అక్కడ ఉన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తర్వాత ఎవరు ఈయన గౌడ్ సాబ్ ఎవరు మన మద్ది యాష్కి గౌడ్ తలపాగాను సీఎం తలపై పెట్టి తన అభిమానానికి ఆయన చాటారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని చూసేందుకు పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో సుష్మా చౌరస్తా నుంచి రైతు బజార్ వరకు వేలాది మందితో రోడ్ షో కిక్కిరిసింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడి నుంచో రేవంత్ రెడ్డిని ఒక సీఎంగా చూడడానికి, తర్వాత ఈ చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో సుష్మా చౌరస్తా నుంచి రైతు బజార్ వరకు వేలాది మందితో రోడ్ షో కిక్కిరిసింది. దీంతో కాంగ్రెస్ నాయకుల హర్షము ఒక గొప్పగా వ్యక్తం చేశారు.
తర్వాత రోడ్ షోను భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విని చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. రోడ్ షో ఎక్కడైతే జరుగుతుందో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విని చప్పట్లతో మొత్తం తన జోష్ను మద్దతుగా పలికారు. అంటే రేపు మల్కాజ్గిరి ఎంపీగా సునీత మహేందర్ రెడ్డి గెలిపించడానికి ఈ రేవంత్ షో మొత్తం ఏది రోడ్ షో ఇంత బ్రహ్మాండంగా ప్రజలతో, కమ్యూనిస్టుతో, సిపిఐ, సిపిఎం, నానా రకాల ప్రజలు, మహిళలు, కార్యకర్తలు అందరు కలిసి ఇట్లాంటి ఈ గెలవడానికి రాష్ట్ర సీఎంతో పాటు అందరూ సక్సెస్ చేసిర్రు.